ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సెంట్ ఆంటోనీస్ సిబిఎస్సి పాఠశాలలో ఘనంగా 2వ వార్షికోత్సవ వేడుకలు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సెంట్ ఆంటోనీస్ సిబిఎస్సి పాఠశాలలో 2వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం విద్యార్థుల ఉత్సాహంతో కళకళలాడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ ఆంటోనీ రెడ్డి హాజరై దీపప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధి కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రిన్సిపాల్ ఆనంద్ రెడ్డి పాఠశాల పురోగతి, విద్యా ప్రమాణాల గురించి వివరించారు. కోఆర్డినేటర్ అనిషా, వైస్ ప్రిన్సిపాల్ సబిత కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. విద్యార్థులు నృత్యాలు, పాటలు, నాటికలు వంటి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారి ప్రతిభకు హాజరైన అతిథులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. మొత్తం మీద ఈ వార్షికోత్సవం విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబిస్తూ ఘన విజయాన్ని సాధించింది.
inspired countless educators and students across the country. We are truly fortunate to have such a respected personality among us today. Your presence has added immense value and prestige to this occasion. Your insights and experience continue to guide institutions in fostering quality education and holistic development. On behalf ఈ రోజు సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్ సిబిఎస్ఈ సదాశివపేటలో యాన్యువల్ డే మరియు గ్రాడ్యుయేషన్ డే జరుపుతున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఉద్భవ్ 2.20 ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్. మా ఉద్దేశం ఏంటి అంటే కేవలం పాఠశాలలో బుక్స్ తో కాకుండా అంటే పాఠ్యాంశంతో కాకుండా మిగతా లైఫ్ స్కిల్స్ ని ఎలా డెవలప్ చేయాలి అనేది ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా పిల్లలకి క్రిటికల్ థింకింగ్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, రెసిలియన్స్, సో ఇలా లైఫ్ స్కిల్స్ నేర్పడంలో మేము ఎంతో ముందు ఉన్నాము, ఇంకా ముందు ఉంటామని ఆశిస్తూ ఉన్నాము. మరి ఈ రోజు ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా జరిగినందుకు ప్రత్యేకంగా మా పాఠశాల విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నా నమస్సుమాంజలు. అదేవిధంగా ఇంతటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా ఈ పాఠశాల ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్, కోఆర్డినేటర్ మరియు టీచర్స్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ ప్రోగ్రాం ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే కేవలం క్లాస్ రూమ్ లో జరిగే విద్యా బోధన కాకుండా దానితో పాటు రాబోయే రోజుల్లో ఈ పోటీ ప్రపంచంలో కావాల్సిన ముఖ్య అంశాలు మేము పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటున్నాము, ఇస్తూ ఉన్నాము. దీని ద్వారా రాబోయే రోజుల్లో వీళ్ళు ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో చక్కటి భవిష్యత్తుకి పునాది వేసుకోవచ్చు. ఈ పునాదిని వేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరియు ఇలాంటి పునాదులు వేయడంలో తల్లిదండ్రుల సహకారం ఎంతో ముఖ్యమైనది. మా సహకారం ఎల్లవేళలా మేము తల్లిదండ్రులను శాసిస్తూ మరియు ముఖ్యంగా మేము కూడా రాబోయే రోజుల్లో విద్యలో ఎలాంటి మార్పులు వస్తున్నాయని గమనిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్తూ పిల్లలకి అందిస్తామని ఆశిస్తూ. సో మనకి
సదాశివపేటలో సెంట్ ఆంథోనీస్ సిబిఎస్ఈ, సంగారెడ్డిలో విద్యానగర్ సెంట్ ఆంథోనీస్ మరియు గణేష్ నగర్ లో సెంట్ పీటర్ సిబిఎస్ఈ, అలానే మల్కాపూర్ లో సెంట్ జేవియర్స్. ఈ 4 పాఠశాలల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూసినట్టయితే మా ఉద్దేశం ఒకటే, నైపుణ్యాలని అంటే స్కిల్స్ ని పిల్లల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే కేవలం మార్కుల ద్వారా విద్యాబోధన జరిగితే సరిపోదు. ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో స్కిల్స్ చాలా అవసరం. ప్రత్యేకమైన స్కిల్స్ ఏంటంటే క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత రెసిలియన్స్, తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్, తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు సమస్యలు ఎదుర్కొనే విధానం, ఆ విధానం నేర్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో వీళ్ళు తట్టుకోవడం కష్టం. కాబట్టి వీటికి కూడా ప్రాముఖ్యత ఇస్తున్నాయి. ఎకనామిక్స్ తో పాటు వీటికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఈ ప్రాముఖ్యత ఖచ్చితంగా ఈ రోజు మీరు చూస్తున్నారు. వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్, వాళ్ళ యొక్క క్యూరియాసిటీ, వాళ్ళ యొక్క రెసిలియన్స్ ఏ విధంగా స్టేజ్ మీద పర్ఫార్మ్ చేశారో చూశారు. అది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే పిల్లల్ని మేము చూసాము, వాళ్ళు గత 7 సంవత్సరాల నుంచి సదాశివపేట స్కూల్లో నేర్చుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఈరోజు ప్రదర్శన చేశారు, కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. ఈ కాన్ఫిడెన్స్ ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ మీ యొక్క సహకారాన్ని కోరుతున్నాం. ధన్యవాదాలు. సరే, ఇది వచ్చింది. కొంతమంది చదువు ముఖ్యం అంటారు. చదువుతో పాటు విద్యతో పాటు చదువు ఒకటే సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో, అంటే గత 30-40 సంవత్సరాల కింద నిజంగా తీసుకున్నట్టయితే చదువుకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాం. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వరల్డ్, అంటే టెక్నాలజీ ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందుతుందో చదువు ఒకటే సరిపోదు. చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కావాలి. ఎందుకంటే చదువుకున్నప్పుడు మనము ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకోలేము. ఒక్కోసారి మనం ఎక్కడో దగ్గర మనం వీక్ అయిపోతాం, అంటే సమస్యను పరిష్కరించలేక బాధపడుతూ ఉంటాం. కానీ లైఫ్ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, అంటే విద్యార్థులు ఎప్పుడైతే క్యూరియాసిటీ పెంచుకొని క్రిటికల్ థింకింగ్, ఆ సామర్థ్యాలను, అంటే ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, అలానే లీడర్షిప్, అంటే ఎక్కడైతే నేను చేయగలుగుతానని ఒక నమ్మకం కలిగినట్టయితే ఖచ్చితంగా వాళ్ళంతా వాళ్ళు ముందుకెళ్ళి ఎక్కడ సమస్య వచ్చినా పరిష్కరించుకొని ముందుకు సాగాలి. ఇది కేవలం ఒక పాఠశాలలో పాఠ్య పుస్తకాల్లో ఉన్న సబ్జెక్ట్ వల్ల రాదు. ఇది ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఆ పాఠాంశాలతో పాటు లెసన్స్ తో పాటు వీళ్ళు స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ ఎప్పుడు వస్తాయి? ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నెరవేర్చినప్పుడు, ఆటల పోటీలు నిర్వహించినప్పుడు, కాంపిటీషన్స్ జరిపినప్పుడు వస్తాయి. కాబట్టి ఒక స్కూల్ కి కావాల్సింది ఏంటంటే కేవలం క్లాస్ రూమ్ లో పాఠాలు బోధించడమే కాదు, దానితో పాటు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు జరగాలి, దాంతో పాటు డిబేట్ జరగాలి. అది జరగడానికి కావాల్సిన ఆసక్తిని వాళ్ళు క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేసిన రోజే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి.